నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ లొంగుబాటు, ఆయుధాలు వీడిన మరో 16 మంది నక్సల్స్. ఏఐ సదస్సు నిర్వహణ టర్నింగ్ పాయింట్ అన్న మోదీ, భారత్ సామర్థ్యాలకు ప్రపంచం సాక్షిగా నిలిచిందని వెల్లడి. చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టీల పేరుతో టోకరా, 14 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారని బాధితుల లబోదిబో. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు, ఉగ్రదాడులకు కుట్ర పడినట్లు అనుమానాలు. రష్యా నియంత్రణలోకి ఉక్రెయిన్లోని డోనెట్స్క్ ప్రాంతం, కీవ్ సైన్యం తరలిస్తున్న క్షిపణులు ధ్వంసం. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. నంబల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు ప్రకటించింది. కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీ సహా 16 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఇక అడవుల్లో మిగిలిన నక్సల్స్ స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, దేవ్జీ లొంగుబాటుతో ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. కేంద్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఈ ఏడాది మార్చి 31 నాటితో ముగియనుంది. ఈ మార్చి 31 నాటికి దేశం ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఓవైపు రోజు రోజుకు మావోయిస్టు పార్టీ పతనం అవుతుంది. ఒకవైపు ముఖ్య నేతలు, అగ్రనేతలు ఒకరిద్దరు ఎన్కౌంటర్లు చనిపోవడం, ఆ తర్వాత మరికొంతమంది ముఖ్య నేతలు లొంగిబాటులో ఉండడంతో ఇప్పుడు మావోయిస్టు పార్టీ తీరని కోలుకోలేని దెబ్బ రోజు రోజుకు తగ్గుతుందని చెప్పవచ్చు. ఇవాళ మావోయిస్టు పార్టీలో మరో కీలకమైన ఘట్టం ఇవాళ చోటు చేసుకుందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీకి చీఫ్ గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత పోలీసులకు ఆసిఫాబాద్ పోలీసులు లొంగిపోయినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది. దీంతో మావోయిస్టు పార్టీలో ఒక ముఖ్యమైన శకం కూడా ముగిసినట్టుగా మనం భావించవచ్చు. మావోయిస్టు పార్టీని దాదాపు 3-4 దశాబ్దాలుగా నడిపిస్తున్న ముఖ్య నేతలంతా కూడా వరుసగా లొంగుబాటు బాట పట్టడం, అదేవిధంగా వీరిలో ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఎన్కౌంటర్లలో మరణించడంతో ఇప్పుడు మావోయిస్టు పార్టీ అచేతన స్థితికి చేరిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మావోయిస్టు చీఫ్ గా ఉన్న నంబాల కోటేశ్వరరావు ఎప్పుడైతే ఎన్కౌంటర్ లో మృతి చెందాడో అప్పటి నుంచి కూడా కీలక పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. నంబాల కోటేశ్వరరావు ఎన్కౌంటర్ తర్వాత ముఖ్యమైన పరిణామాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత హిజ్మా ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీని తీవ్రంగా కుదిపేసిందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ కనీస ఉనికిని కోల్పోతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఒక్కొక్క నేతలంతా కూడా మల్లోజుల వేణుగోపాల్, బండి ప్రకాష్, తక్కలపల్లి వాసుదేవరావు, అజయ్ చంద్రన్న, దేవా ఇటువంటి ముఖ్య నేతలు పార్టీకి పట్టు ఉన్న నాయకులుగా వేలాది మంది మావోయిస్టులు నడిపించిన నాయకులుగా ఉన్న నాయకులంతా కూడా పోలీసులు లొంగిపోతుండడం వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి అడుగడుగున ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర కమిటీకి ఆ బాధ్యత సారథ్యం వహిస్తూ మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న దేవ్జీ లొంగిపోవడం, అతని బాటలోనే మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు, ఇతనితో పాటు మరో ఇద్దరు తెలంగాణ కమిటీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు, మొత్తం 16 మంది లొంగిపోవడం మాత్రం ఇప్పుడు మావోయిస్టు పార్టీకి తీరని కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఒక విధంగా మావోయిస్టు పార్టీ తన ఉనికిని కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితులు, ప్రమాదం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు మార్చి 31 నాటికి
మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ను చేస్తామంటూ కేంద్రం ఆపరేషన్ కగార్ శ్రీకారం చుట్టింది. దాదాపు ఏడాది క్రితం శ్రీకారం చుట్టింది. ఇందులో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. మరి వందలాది మంది మావోయిస్టులు కూడా పోలీసులు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం కొంతమందికి లొంగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే దేవ్జీ లొంగుబాటు అనేది మావోయిస్టు పార్టీకి ఒక తీరని దెబ్బగా చెప్పవచ్చు. పార్టీ ఉనికిని ఇప్పుడు పూర్తిగా కోల్పోయే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్ తో చేపట్టిన ఆపరేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పష్టంగా పైచేయి సాధించినట్టుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖ్య నేతలందరూ వరుసగా ఎన్కౌంటర్ లో మృతి చెందడం, ముఖ్యంగా మిగతా నేతలంతా కూడా లొంగుబాటు బాట పట్టడంతో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తీరని ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ దేవ్జీ లొంగుబాటుకు సంబంధించి ముఖ్య నేతల లొంగుబాటుకు సంబంధించి అధికారికంగా ఇవాళ కానీ రేపు కానీ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు లింగయ్య. ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 6గురిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలిసింది. తమిళనాడులోని ఓ వస్త్ర పరిశ్రమలో నిందితులు పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని మరిన్ని వివరాలను తరువాత వెల్లడిస్తామని చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలకు మద్దతుగా నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఢిల్లీలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిన్న నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ఎర్రకోట, చాందినీ చౌక్లోని వివిధ ప్రాంతాల లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం నేడు ఒప్పందం చేసుకోనుంది. సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఒప్పందం జరగనుంది. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యంగా భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఒప్పందం కుదరనుంది. డిజిటల్ సేవల విస్తరణకు సహకారం లభించనుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రికి అచ్చెన్న వివరించారు. ఏపీలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలుపై ఇరువురు చర్చించారు. రైతులకు మద్దతుగా కేంద్రం అందిస్తున్న సహకారం, నిధులు, వివిధ పథకాల అమలుపై అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతల ఆదాయ వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని కొనియాడారు. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు ఆకాంక్షించారు. సుమారు 30 ఏళ్లుగా తమతో పాటు ఉంటూ చిట్టీల పేరుతో మోసం చేశారంటూ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణవాసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బోయ వీధికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి చిట్టీలు నిర్వహిస్తున్నాడు. చిట్టీలు పాడుకున్న వారికి కొంతకాలంగా అతను డబ్బులు చెల్లించడం లేదు. డబ్బులు కావాలని అడిగితే తమకు వేరే వాళ్ళు ఇవ్వాలని, అప్పుడు మాత్రమే ఇస్తామని చెబుతున్నాడు. ఉన్నట్టుండి తాను దివాళా తీశానని ఐపీ ప్రకటించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వెంకట్రావు ఇంటి ముందు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కల్పించుకుని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. నా పేరు రవి, పల్లి వీధి మాది. 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ, 6 నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు. రావు వెంకటరావు రావన్న, ఇదే వాళ్ళ ఇల్లు. ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చోన్నాము. ఐపీకి పెట్టేదని ప్లాన్ చేయనాడు. డ్యూటీకి జరిగిన వాళ్ళు 1.5 వడ్డీకి ఇచ్చినారు. ఆ కాలం నుంచి నమ్మినారు. వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్ములో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేనాడు, అంగిడి బీగాలేనాడు, మనిషి అడ్రస్ లేడు. ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఇట్లే చెప్తున్నాడు. లాస్ట్ కి ఇంటికి బీగాలేనాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగల్లా. నేను 4 లక్షలు ఇచ్చినాను. పూలు కట్టి 1000 పూలు కంటికి నిద్ర లేకుండా కట్టినాను. కట్టి కూడా నేను చాలా ఏళ్ళు అయిపోలేదు. నేనంతా కట్టి 2 ఏళ్ళ కావాలి. డబ్బులు వచ్చి అడిగినాను. మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు.
ప్రాబ్లంగా ఉంది. ఆసుపత్రికి పోవాలా, తిరుగుతాడు రోజు తెల్లారితో సాయంత్రం పొద్దుడికే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని ఇప్పుడు ఏమో లేదు, రోజు తిప్పించుకుంటాను. పట్టిందే మా సార్ నేను చేసుకోకపో ఏం మాట్లాడు ఇచ్చేలేదు అని అంటాడు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి, వాళ్ళు బిజినెస్ ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం ఇస్తా అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. నేను నవంబర్ ఎత్తిన, ఇప్పుడు వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా అది ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినారు. ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. ఈ వారం అంతా అడగద్దు, రేపు వారం అంతా అడగద్దు అని ఇట్లనే చేసినారు సార్. 3 రోజులు అయింది సార్ ఇంటికి వచ్చే. నేనేం గతి కావాలా? మేము చాలా బాధలో ఉన్నాము. మమ్మల్ని అంతా నమ్మించి గుర్తుకొచ్చిన స్వామి. ఇల్లు తీసింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పడుతున్నారు స్వామి. నేను చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పండి. అది చాలా బాధలుగా ఉన్నాయి. 4 దిగులు మాకు ఇవ్వాల ఇస్తాను, మోసం చేస్తానని ఎసుకోపోయిపోయినారు సార్. కోర్టుకు పొందుపరిచిండేది కేవలం 13,14,00,000. కానీ పొందుపరిచిన పేర్లు ఇంకా దీనికి రెట్టింపు ఉండొచ్చు. ఢిల్లీలో ఏఐ సదస్సు వేళ యువజన కాంగ్రెస్ నేతలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రపంచ దేశాధినేతలు, అంతర్జాతీయ సీఈఓలు పాల్గొన్న సదస్సులో ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏం చేశారో మనం చూసాం. దేశానికి అత్యంత సిగ్గుచేటు. దేశాధినేతలు వచ్చిన సమావేశంలో అనేక కంపెనీలకి సీఈఓలు వచ్చిన యొక్క సమావేశంలో దేశానికి తలదించుకునే విధంగా, దేశం యొక్క గరిమను తగ్గించే విధంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ నేతృత్వంలో మనం అమ్ముడు పోయామని చెప్పి ఏవైతే టీషర్ట్స్ తీసుకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేశారో దేశానికి సిగ్గుచేటైన విషయం. అటువంటి సిగ్గుమాలిన పని చేసిన కాంగ్రెస్ నేతలందరికీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ తప్పనిసరిగా దేశ బహిష్కరణ జరగాలి, తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి. ఇటువంటి దాష్టికాలను మనం సహించడానికి లేదు. ఈ నెల 27 నుంచి మార్చి 13 వరకు 15 రోజుల పాటు కదిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ తెలిపారు. ఆలయ అధికారులు, అర్చకులతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు స్వీకరించారు. గతంలో కంటే మరింత మెరుగ్గా మనం పనిచేయాలనే ఆలోచనలో ఆ స్పిరిట్ మనలో రావాలి, ఆ పట్టుదల మనలో రావాలి. ఎందుకంటే ఇది మన ఊరు, మన వాళ్ళు, మన కోసం నిర్వహించుకునే కార్యక్రమం ఇది. అందుకే అద్భుతంగా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. పోయినసారి తక్కువ చేసినాం, ఈసారి మరింత ఎక్కువ చేయాలా, మరింత మన ఊర్లో సంతోషం రావాలా, 10 మందిలో ఒక మంచి భావన కల్పించాలా. తద్వారా ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలు వెళ్లి విరిసే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యతగా రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నిత్యం బిజీగా ఉండి పనులతో ఒత్తిడికి గురయ్యే వారి కోసం కూటమి ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వందలాది మంది పాల్గొని సందడిగా గడిపారు. తాడులాగుడు పోటీలు, కుర్చీలాట, పరుగు పందాల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నెలలో 2, 4 ఆదివారాల్లో ఆటలకు ప్రాధాన్యత ఇస్తే ఒత్తిడిని జయించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. నాలుగో ఆదివారం మీ అందరితో పాటు ఒక్క ఫర్ చేంజ్ మన రెగ్యులర్ బిజీ లైఫ్ లో చాలా బిజినెస్కి వెళ్ళిపోతాం, ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, అన్ని మర్చిపోయి ఒక ఆదివారాన్ని మీరు కూడా పిల్లలాగా అయిపోయి ఒక హ్యాపీనెస్ ని తీసుకురావాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈరోజు చాలా మంది ప్రముఖులు, అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం ఒక ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మళ్ళీ 4వ ఆదివారం ఖచ్చితంగా మనం ఇదే ప్రోగ్రాం ఇంకో విధంగా చేద్దామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ సండే.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల ఫోటోలు ప్రసాదాలు అందించారు. వెంకటేశ్వర స్వామికి జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇతర కూటమి నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జగన్తో పాటు వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి భయం లేవన్నారు. దేవుడి పటాలతో రాజకీయం చేయటం వారికే చెల్లిందన్నారు. పరకామణి దొంగలకు జగన్ అండగా నిలిచారని పల్లా అన్నారు. వైసీపీ నాయకులకైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా హిందువు దేవతలన్నా హిందూ మనోభావాలన్నా సరే ఏమాత్రం భయం గాని లెక్కలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకుని చెప్పులతోని బూట్లు వేసుకుని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయాల మీద పడి అవి ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. గుడుల పైన దాడులు చేశారు. ఈ రోజు నిసిగ్గుగా చెప్పులు వేసుకుని ఫోటో పట్టుకుంటే లేదు ఎక్కడ ఉన్నా చూపించాను నవ్వుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. దీనికి ఏం సమాధానం చెప్పాలా? లైవ్ లో వస్తుంటే ఒక్కాసి వీడియోస్ అన్ని క్లియర్ గా కనిపిస్తుంటే రాజకీయంగా వాడుకుంటే ఏం చెప్పాలి? వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి. వీరు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అపచారాన్ని తప్పించుకోవడానికి రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చేసినటువంటి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలకు మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని ఇవాళ జగన్మోహన్ గారు కోరుకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షటిల్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,70,00,000 మంది ఓటర్లను ఈసీ తొలగించింది. గతేడాది అక్టోబర్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి మునుపు ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 21,45,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 19.75 కోట్లకు తగ్గింది. ఒక గుజరాత్లోని 68 లక్షల ఓట్లను తొలగించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కు చెందిన తుది ఓటర్ జాబితాలను ఈసీ గత వారం విడుదల చేసింది. వాటిని విశ్లేషించగా ఈ గణాంకాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాల నుంచి అనర్హులను తొలగించాలన్న లక్ష్యంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఈసీ శ్రీకారం చుట్టింది. తొలుత బీహార్లో ఈ ప్రక్రియను చేపట్టింది. రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందిన తుది ఓటరు జాబితాలను ఈ నెలాఖరున ఈసీ ప్రచురించనుంది. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని చెప్పారు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. డాక్టర్ పర్వేజ్ నేతృత్వంలోని వైద్య బృందం శరద్ పవార్కు చికిత్స అందిస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో ఈ నెల 9న కూడా శరద్ పవార్ ఇదే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. చట్రో అడవుల్లో 2 ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే ముష్కర్లు తారసపడ్డారు. ప్రస్తుతం ఇరువైపులా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక ఉన్నతాధికారులు అదనపు సిబ్బందిని చట్రో అటవీ ప్రాంతానికి తరలించారు. గత నెలలో చట్రో అడవుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య సుమారు 6 సార్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో ఓ భాగం తమ నియంత్రణలోకి వచ్చిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ భూభాగంపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రాకెట్ లాంచర్లు, క్షిపణులను తరలిస్తూ ఉండగా వాటిని ధ్వంసం చేశామని వెల్లడించింది. తాము చేపట్టిన దాడిలో అమెరికా తయారీ హిమార్స్ రాకెట్ లాంచర్లు ధ్వంసం అయ్యాయని పేర్కొంది. అంతకు ముందు రష్యాలోని క్షిపణి తయారీ ప్లాంట్ సహా సహజవాయువు ప్రాసెసింగ్ కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్పై దాడులు చేపట్టింది. జపోర్జియా, డొనెట్స్క్ ప్రాంతంలోని ఇంధన డిపోలపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అమెరికా, రష్యాలతో జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు సానుకూలంగా జరిగేందుకు తమ వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. వచ్చే వారం ఐరోపా ప్రతినిధులతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఈ నెల 17-18న జెనీవా వేదికగా ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అయితే కీలక అంశాలపై ఎలాంటి పురోగతి లేదు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతిభా పాటవ పోటీలను రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. Pratibha School, Rajahmundry. Second prize, Deekshita Valli. Kovur. Medium High School, Thini. Rajahmundry. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో బాలల ప్రతిభా పాఠవాలు సందర్భంగా వివిధ అంశాల మీద జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి విద్యార్థులని ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేయటం చాలా అభినందనీయం. ఇంచుమించుగా 120 స్కూల్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయటం జరిగింది. వాళ్ళకి బహుమతులు ఇచ్చి వాళ్ళ యొక్క టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో విజేతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. I got secured first prize in speech which was conducted by Inadu. I'm very happy to be here and very thanks Inadu once again for giving me this wonderful opportunity. స్కూల్లో బాగా చదివి సెకండ్ వచ్చాను, రీజనల్లో ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఫస్ట్ వచ్చాను, అలాగే స్టేట్లో కూడా ఫస్ట్ రావాలని అనుకుంటున్నాను. ఈనాడు వారు నిర్వహించిన మండల్ లెవెల్ రీజన్లో నేను మొదటి స్థానం కైవసం చేసుకుని ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎలక్ట్యూషన్ అంశంలో నేను 3వ స్థానం కైవసం చేసుకోవడం అనేది జరిగింది.